సుఖినో వంతు ఈరోజు క్లాస్లో మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, అరిగిపోయిన మోకాళ్ళల్లో గుజ్జు పట్టడానికి, భుజాలకు సంబంధించిన నొప్పులు, రోజన్ షోల్డర్స్ లాంటి కంప్లైంట్స్ తగ్గడానికి చిన్న చిన్న వ్యాయామాలు ఒక 7 నుంచి 10 వరకు ఉంటాయి. అవి చేద్దాం. సుఖినో భవంతు. మొదటిగా చేతుల వ్యాయామాలు. ఇట్లా పెట్టాలి. వాటిని తీసుకుని వదిలేస్తూ ఇట్లా 5 టైమ్స్ 5 సార్లు చేయాలి. ఈ 2 చేతుల్ని అరిచేతుల్ని మెడ వెనకాల పెట్టుకుని గాలి తీసుకుని వదిలేస్తూ 5 టైమ్స్. ఈ రెక్కగూడకు సంబంధించిన నొప్పులు, బాధలు, రోజన్ షోల్డర్స్ అన్నీ క్రమంగా తగ్గుతాయి. 5 నుంచి మొదలుపెట్టి క్రమక్రమంగా 10-15 వరకు పెంచుకుంటూ వెళ్ళాలి. 30 వరకు కూడా చేయాలి. ఇలా పెట్టి గాలి తీసుకుని వదిలేస్తూ సరే. ఇక్కడ ఇలా పెట్టి టైమ్స్ ఇట్లా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఇట్లా చేతులు పెట్టి ఈ వేళ్ళు కుంకర్లు కూడా అలాంటివి తగ్గడానికి 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 30 వరకు చేయాలి. చేతులు ఇలా పెట్టి గాలి తీసుకుంటూ గాలి వదిలేస్తూ కళ్ళు మూసుకుని చేస్తే మంచిది. ఇది చాలు. 10 టైమ్స్ వరకు చేసి క్రమంగా సంఖ్యను పెంచుకుంటూ ఉంటారు. తర్వాత వ్యాయామం చేతుల్లో పెట్టి గాలి తీసుకుంటూ గాలి వదిలేస్తూ ఇంతవరకు ముఖ్యమైనవి చేతులకు సంబంధించిన వరకు చేసాం. ఇప్పుడు కాళ్ళకు సంబంధించినవి చేయాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, అరిగిన మోకాళ్ళలో గుజ్జు పట్టడానికి ఇలా స్టూల్ మీద కాళ్ళు పెట్టుకుంటే మంచిది. ఇలా పెట్టుకుని స్టూల్ దగ్గరగా పెట్టుకుని ఇట్లా పెట్టుకుని
పాదాలు పాదాలు ఇలా మోకాళ్ళు దగ్గరగా ఉండాలి. చూడండి, కాలు యొక్క మడివెలు మాత్రం పైకెత్తాలి. కాలు మడివెలు మాత్రం పైకెత్తను. పాదాలు మడివెలు 1 2 3 4 5 6 7 8 9 10. కొంచెం పాదాలు ఇట్లా ముందు పెట్టి ఈసారి పాదాలకు ముందు భాగం పైకెత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలను ఎత్తి వేళ్ళను మాత్రం ఇలా మడవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలలో రక్త ప్రవాహం ఇంక్రీజ్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు పాదాలు రెండింటిని ఇట్లా కలిపి మోకాళ్ళు రెండు ఇట్లా ఎడం చేసేయాలి. మోకాళ్ళు రెండు ఎడం చేసి ఇట్లా పెట్టి పాదాలు పడుకోబెడుతూ 1 2 3 4 5 6 7 8 9 10. నేను చేయాలి. రెండు పాదాలు ఇట్లా దూరంగా పెట్టాలి. పాదాలు రెండు ఇట్లా దూరంగా పెట్టాలి. పెట్టి మోకాళ్ళు కలపాలి. ఇప్పుడు పాదాలు కలపక్కర్లేదు, కదిలించక్కర్లేదు. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత రెండు పాదాలని ఇట్లా దగ్గరగా పెట్టి ఇట్లా పెట్టి పాదాలు రెండింటినీ లోపల వైపు కొడవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలు ఇలా పెట్టి వెనక వైపుకి 1 2 3 4 5 6 7 8 9 10. One, 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10.
7, 8, 9, 10. కాబట్టి రెండు మోకాళ్ళ మీద చేతులు నిలబెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇలా మూసి ఇట్లా టేప్ చేయాలి. మోకాలు చుట్టూ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకా ఇట్లా పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పాదాలు మోకాళ్ళు ఇట్లా పెట్టి మసాజ్ చేయాలి. పైన పక్కల కింద, పక్కన చేయాలి, కింద చేయాలి, పైన చేయాలి. ఇట్లా 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 ఇట్లా. ఇప్పుడు ఇంకా మోకాలు పాటలు పెట్టి ఇట్లా పక్కన పైన మోకాలు కింద భాగంలో ఈ రకంగా మోకాళ్ళ కోసం చేసిన తర్వాత చివరిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని మోకాళ్ళకి నువ్వులున్న డ్రాప్, 1-2 డ్రాప్స్ తీసుకుని మోకాళ్ళ పైన, మోకాళ్ళ పక్కన, కింద ఎత్తున మొత్తం మోకాళ్ళకి 5 నిమిషాల వరకు మసాజ్ చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా కడిగేయచ్చు, లేదా కడకపోయినా కూడా ఆయిల్కి పోతుంది. ఈ కొద్దిపాటి ఎక్సర్సైజెస్ క్రమం తప్పకుండా రోజు 5 నుంచి మొదలుపెట్టి క్రమంగా 10 వరకు పెంచుకుని 15 వరకు పెంచుకుని ఒక్కొక్క ఎక్సర్సైజ్ 30 టైమ్స్ వరకు చేయాలి. అలా చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. సుఖీ